ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎందుకు తొందరపడ్డావు? అందులో మనకేమైనా ఆధారాలు దొరుకుండేవి కదా. దొరికితే మాత్రం ఏం ఉపయోగం? మనం పోలీసులకి పట్టించాలన్నా అతను బ్రతికి లేడు కదా. పదండి. బాడీని అంబులెన్స్ లో పంపించేశాం. అందరం లోపలుంటే నువ్వు బయటేం చేస్తున్నావే? ఇది మనకు తెలియకుండా మన చుట్టూ ఏదో చేస్తుంది. అర్చనను అనవసరంగా ఎందుకంటారమ్మా? ఆ వికాస్ దీని గురించే ఏదో చెప్పబోయి చచ్చిపోయాడు. అవునవును, ఈ అర్చన ఎవరు కా అని ఆగిపోయాడు. దాని ఎక్స్టెన్షన్ ఏమైంటుందంటే ఈ అర్చన ఎవరో కాదు అని చెప్పబోయాడు. యామై రైట్? యు ఆర్ రైట్ కృష్ణ. ఏయ్ చెప్పవే. తను నీ గురించి ఏం రహస్యం చెప్పబోయాడు? చెప్పర్చనా? వీళ్ళేదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీరు కూడా ఆ విధంగానే మాట్లాడుతున్నారేంటి పెద్దాడు గారు? లేదత్తయ్య, ఇది మాయ చేస్తుంది. రోడ్లో దీని గురించి వికాస్ ఏదో కనిపెట్టుంటాడు. అది మనతో చెప్పడానికొచ్చి చనిపోయాడు. మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఊహించుకుంటే అందుకు నేను బాధ్యురాల్ని కాను. లేదు లేదు, దీన్ని ఒక కంట కనిపెట్టాలి. నాగమ్మ తల్లి దయ వలన నా గురించి నిజం బయటపడలేదు. వీలైనంత తొందరలో అమ్మా నాన్నలు కలిసిపోవాలి భవాని. చెప్పు సురేష్, అమ్మాయి వచ్చిందా? వచ్చారు సార్. కారు తీసుకొని బయలుదేరారు. తను బయలుదేరడం ఏంటయ్యా? తనే డ్రైవింగ్ చేసుకొని వస్తామన్నారు సార్. మీరు తిడతారని చెప్పినా నా మాట వినలేదు సార్. కాదంటే అమ్మాయి గారు తిడతారేమోనని భయపడ్డాను సార్. సరే సరే, సెల్ఫ్ డ్రైవింగ్లో బయలుదేరిందంట. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, నా రాశి అదిరిపోయింది. నీ రాశి మాత్రం చాలా దరిద్రంగా ఉంది బావా. సాధారణంగా ఎవరి మీదైనా శని ప్రభావం ఉంటుంది, కానీ ఇక్కడ రివర్స్ ఏంటంటే నీ వల్లే శని మీద ప్రభావం ఉంది. అది నా రాశి అయి ఉండదు, నీది గాని నిహారికది గాని అయి ఉంటుంది. బాగా చదువు. ఏంటి చదివేది? ఏంటి మీ గోలా? ఇదిగో ఈగో ఇష్ట బావ కదా, నిజాల్ని తీసుకోలేకపోతున్నాడు. నేనేం కాదు, నువ్వే తీసుకోలేకపోతున్నావు. అక్క, లంచ్ బాక్స్ రెడీ అయిందా? తీసుకొస్తున్నాను రా. నువ్వు లంచ్ బాక్స్ తీసుకెళ్తున్నావా? నువ్వు లంచ్ బాక్స్ తీసుకెళ్ళవు కదరా, క్యాంటీన్ లోనే తింటానంటావు కదా. ఎప్పుడు అడిగినా వద్దనేవాడివి. ఈ రోజు నువ్వే స్పెషల్ ఇంట్రెస్ట్ తో తీసుకురెళ్తున్నావేంటి? అవని వీడు ఒకే ఆఫీస్ లో జాబ్ చేస్తున్నారు కదా, ఇద్దరు కూరలు చట్నీలు షేర్ చేసుకుంటారేమో. బెండకాయ ఫ్రై, రసము, పెరుగు అన్ని పెట్టాను రా. థ్యాంక్స్ అక్క. అమ్మా, నేను బయలుదేరతాను. అడిగిన దానికి సమాధానం చెప్పబెట్టి శ్రీకర్. ఆపి మరీ తెలుసుకోవాల్సిన విషయం కాదు, వెళ్ళని అమ్మా. ఎండాకాలంలో వర్షంలా, వర్షాకాలంలో ఎండలా, వీడిలో కూడా అంత మార్పు వచ్చినప్పుడు తెలుసుకోవడంలో తప్పలేదు కదా నాన్న. ఇందులో పెద్ద బ్రహ్మరహస్యం ఏమీ లేదు, చెప్తాను వినండి. నిన్న క్యాంటీన్లో ఏం జరిగిందంటే, మీ ఆవిడ గారు మీకు లంచ్ బాక్స్ ఎందుకు పెట్టలేదు సార్? ఇంతకీ మీకు పెళ్ళైందా సార్? నాకు పెళ్ళి కాలేదు. తాళి కట్టిన భార్య ఎదురుగా ఉండగా అలా ఎలా చెప్పగలిగావురా? మీ మధ్య గొడవలు ఉండడం వేరు, అవనిని మన మధ్య నువ్వు ఎన్ని మాటలన్నా వేరు. 10 మందిలో అలా అనడం బాలేదు శ్రీకర్. అటువంటి కండిషన్
నేను జాయిన్ అయిన రోజునే చెప్పాను. కానీ అవని మాత్రం తనకి పెళ్లి కాలేదు అని అబద్ధం చెప్పలేదు. అది తనిష్టం. మా కండిషన్ ప్రకారం నేను తన భర్తనని చెప్పకుండా ఉండడం నాకు కావాలి. తప్పు శ్రీకర్. వాడు చేసిన దాంట్లో తప్పేమీ లేదు. అలా చెప్పడమే మంచిదయ్యింది. నాది సేమ్ ఫీలింగ్. నాది కూడా సేమ్ ఫీలింగ్. అలా అవనీతో అంటీ ముట్టనట్టు టచ్ మీ నాట్ ప్లాంట్ లాగా ఉండాలి, లేదంటే అడ్వాంటేజ్ తీసుకుంటుంది. అయినా శ్రీకర్కి లంచ్ బాక్స్ పెట్టడంలో మనకి శ్రమేముంది? దేని గురించి డిస్కషన్ అనవసరం, ఇంకా వదిలేయండి. ఇది వదిలేయాల్సిన మ్యాటర్ కాదు వసంత గారు, సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం. ఇందులో అంత సీరియస్ మ్యాటర్ ఏముంది నిహారిక? శ్రీకర్కి తొందరగా మరో పెళ్లి చేయకపోతే అవని మళ్ళీ మనోడిని సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తుంది వసంత గారు. అఫ్ కోర్స్, నోటీస్ పాయింట్ అక్క. 2 సంబంధాలు చూసాము, వర్కౌట్ కాలేదు. ఈసారి వర్కౌట్ అయ్యేలా ప్రయత్నించాలి. అటువంటి అమ్మాయి కోసం ప్రయత్నం చెయ్యాలి. అవును నిహారిక, ఈసారి అమ్మాయిని చూడగానే శ్రీకర్ ఇష్టపడిపోయి వెంటనే ముహూర్తం పెట్టించమని వీడు మనల్ని అడగాలి. అవని తన మెళ్ళో తాళుందని అడ్డం పడే ప్రయత్నం చేసినా ఆ అమ్మాయి ఎలాగైనా వీణ్ణి దక్కించుకునే దానిలో ఉండాలి. మీరు అనవసరమైన ప్రయత్నాలు చేయకండి. మన ఇంటి పరిస్థితులు తెలిసిన తర్వాత ఏ అమ్మాయి పెళ్లికి అంగీకరించదు. నా పెళ్లి విషయంలో డాడీ చాలా చాలా తొందరపడుతున్నాడు. నేను కొంత టైం అడుగుతున్నా నా మాట వినడం లేదు. నాకు నచ్చిన వాడు దొరకకుండా నేను ఇలా చేసుకుంటాను. ఈ మాయని ఇంప్రెస్ చేయగలిగే పర్సన్ ఎక్కడున్నాడో. పెద్దిరాజ్ అన్నట్టు మన పరిస్థితి బాలేదు. మరో పెళ్లి అన్న టాపిక్ అనవసరం. ఏమో అవని శ్రీకర్లు మళ్ళీ కలవాలని రాసిపెట్టుందేమో. అందుకే రెండో పెళ్లి ప్రయత్నాలు వర్కౌట్ కావడం లేదేమో. అంతే మావయ్య. నువ్వు సడన్ గా ఇలా మారిపోతావని నేను అనుకోలేదు నాన్న. మన ఇంటి పరిస్థితులను అర్థం చేసుకొని మన ఇంటి కోడలు శ్రీకర్కి రెండో భార్య అయ్యే అమ్మాయి ఏదో చోటున ఉండే ఉంటుంది. మనోడి కోసం వస్తూనే ఉంటుంది. ఇక నేను బయలుదేరతాను. అవని మెడలో సెంటిమెంటల్ గా తాళి ఉండకూడదు. అప్పుడే అన్నీ మనం అనుకున్నట్టుగా జరుగుతాయి. ఆ